బ్యాంకాక్కి పరారైన హర్ష సాయి అయితే రీసెంట్ టైమ్స్లలో ఈ బెట్టింగ్స్ని ఎవరినైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ జరుగుతుంది. అయితే దీని గురించి మిత్ర మాత్రం ఇన్స్టాగ్రామ్లో తానైతే ఓ పోస్ట్ పెట్టింది. దాన్ని ఇప్పుడు అందరూ కూడా ఇండైరెక్ట్గా హర్ష సాయినే అంటున్నారు. అందులో ఏంటంటే నువ్వు బ్యాంకాక్ వెళ్ళిపోయినావు, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రా, మళ్ళీ నీ ఫాలోవర్స్ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మిత్రా శర్మ అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేశారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాకపోవడానికి కూడా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. తనని లైంగికంగా వేధించడని, 2 కోట్లు తీసుకున్నాడని, మళ్ళీ ఇవ్వలేదని, సో ఈ విధంగా రకరకాలుగా అప్పట్లో కేసు నమోదవ్వడం కానీ సోషల్ మీడియాలో న్యూస్లో కూడా చాలా మటుకు అప్పట్లో ఒక ట్రెండింగ్ టాపిక్ ఉండే. సో ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో సజ్జనార్ గారు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల చాలా మంది కూడా కేసులు నమోదయ్యాయి. దాదాపుగా ఒక 11 మంది వరకు కూడా కేసులు నమోదైనాయి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. సో వాటిల్లో మెయిన్గా వినిపించే పేరు హర్ష సాయి. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు కూడా హెల్ప్ చేయడం కానీ, ఆయన వీడియోస్ చాలా వైరల్ అవ్వడం కానీ, అప్పట్లో చాలా మంది కూడా ఈయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేవారు. సో అందుకోసమని ఈయన కూడా ఈ విధంగా చేస్తాడని చాలా మంది కూడా ఇప్పుడు ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. హర్ష సాయి కానీ, ఇమ్రాన్ ఖాన్, పరేషన్ బాయ్స్, భయ్యా సన్నీ యాదవ్, రీతు వర్మ అండ్ మన యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, ఇలాంటి అందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మిత్రా శర్మ ఈమె మాత్రం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అంటే ఇక్కడ హర్ష సాయి పేరు కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు, హలో మిస్టర్ అనే విధంగా మాట్లాడింది. కాకపోతే క్లియర్గా ఆయన గురించే మాట్లాడింది కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. హలో మిస్టర్, నువ్వు బ్యాంకాక్ మళ్ళీ పారిపోయినవంట కదా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, నీ ఫాలోవర్స్కి సొసైటీకి సారీ చెప్పు, బెట్టింగ్ యాప్స్ ఇక మీద నేను ప్రమోట్ చేయను అనే విధంగా ఇంకా సిగ్గు తెచ్చుకో. నువ్వు ఆల్రెడీ మమ్మల్ని, మా జీవితాలని నాశనం చేసావు, మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయావు, కనీసం ప్రజలనైనా నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకైనా నమ్మకం ఉంచుకునేటట్టు చేసుకో, వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పటికైనా నువ్వు ఒమ్ము చేసుకోకు అనే విధంగా తను మాత్రం ఒక స్టోరీని రాసుకొచ్చి పోస్ట్ అయితే చేసింది. హర్ష సాయి నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో చాలా అంటే చాలా దారుణంగా ప్రమోట్ చేశారు. నిజానికి అసలు ఈయన కంటే ఎక్కువ ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈయన పేరు ఎందుకు ఎక్కువ మంది ఇప్పుడు తీసుకుంటున్నారు అంటే, ఆయన అటు సేవా కార్యక్రమాలు ఏదైతే యూట్యూబ్ నుంచి వస్తుందో ఆ మనీని అంతా కూడా ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అక్కడ ఒక ఐరన్ చేయించుకోవడం, ఒక షర్ట్ను ఐరన్ చేయించుకుంటే మహా అంటే 50 రూపాయలు తీసుకుని, లేకుంటే 20 రూపాయలు తీసుకుంటారు. కానీ ఆయన మాత్రం అక్కడ 50,000 ఇవ్వడం, లేకపోతే 20,000, అంటే ఒక చిన్న చిన్న ఫ్యామిలీస్ అందరికీ చాలా సహాయం చేసిన వ్యక్తి. కొందరికైతే అప్పట్లో ఫ్రీ పెట్రోల్ను ఓపెన్ చేశారు. అంటే అంతున్న వ్యక్తి ఓ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేసి, అప్పట్లో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ లేదనమాట. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ముందుకు తీసుకువెళ్తుంది యూట్యూబ్ అని చెప్పేసి అనుకొని, అదే కాకుండా దాని నుంచి వచ్చే రెమ్యూనరేషన్ కూడా ఆయన ఎక్కువ వాడుకోకుండా అంటే నిజం చెప్పాలంటే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అయిందంటే మెయిన్ గా మనకు హర్ష సాయి వల్లనే బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాతనే చాలా మంది చేయడం మొదలు పెట్టారు, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు అందరూ కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి, నాకు అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఏంటంటే ఆయన పేరుతో పాటు ఇటు సుప్రీత కానివ్వండి, టేస్టీ తేజ కానివ్వండి, సురేఖ వాణి కానివ్వండి, రితు చౌదరి, విష్ణుప్రియ, అదేవిధంగా ఇంకా చాలా మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఎట్లా అంటే చిన్న చిన్నగా ఫాలోయింగ్ ఉన్నప్పుడు 50K 100K ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు 1 మిలియన్ వచ్చిన తర్వాత చాలా మంది ఆపేశారు. అందులో హర్ష సాయి కూడా మధ్యలోనే ఆపేశారు. ఇంకా వద్దు, నేను మళ్ళీ బెట్టింగ్ యాప్స్ చేయదలుచుకోవట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే అప్పట్లో సజ్జనార్ సరే మధ్యలో ఇవన్నీ చేస్తే బాగోదు అన్నట్టుగా అప్పట్లో కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. కానీ ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఈసారి మాత్రం ఏదైతే అదైంది అని చెప్పేసి దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మరి మిత్ర అయితే ఆ పోస్ట్ ఇండైరెక్ట్గా హర్ష సాయి కోసమే పెట్టింది. మరి ఆయన బ్యాంకాక్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అంతా పక్కకు పెడితే, ఆయన మాత్రం ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. ఇక పోలీసుల నుంచి దూరంగా వెళ్ళడానికి కోసం అట్లా చేశారని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఏం తప్పు చేయలేదు అండ్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి అంటూ రీసెంట్గా సుప్రీత, అదేవిధంగా సురేఖ వాణి ఎలా అయితే వీడియోస్ చేసి పెట్టారో సేమ్ అదేవిధంగా హర్ష సాయి కూడా వీడియోస్ పెట్టడం జరిగింది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? వీళ్ళందరిపైన కేసులు అయితే నమోదయ్యాయి. మరి నిజంగా అరెస్ట్ చేస్తారా, లేకపోతే వార్నింగ్ లాంటిది ఏమన్నా ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి వదిలేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళకి చాలా ఫేమ్ ఉంది కాబట్టి వెనకాల సైడ్, బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ కూడా గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ ఏదైతే యాప్స్ ఉన్నాయో వాళ్ళేదో చిన్న మాఫియా కాదు, అదొక వరల్డ్ వైడ్గా ఉన్న మాఫియా. నిజం చెప్పాలంటే మనం ఇక్కడ అని బాధపడుతూ ఉంటాం కదా, ఇండియా మొత్తంలో ఉంది. జస్ట్ ఏంటంటే తెలంగాణ అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనిపైన కొంచెం యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి మనకు తెలిసి వస్తుంది. కానీ అండ్ నార్త్ సైడ్ అయితే ఇంకా దారుణం. అక్కడ వాళ్ళైతే మొత్తం కోట్లు, ఇల్లు అన్నీ అమ్మేసుకున్న లెవెల్ వరకు వెళ్ళిపోతారు అన్నమాట. అది సో ఈజీగా వస్తుందని చెప్పేసి తీసుకుంటున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవన్నీ డే బై డే ఎక్కువ అవుతాయి. చదువుకున్నా చదువుకోకపోయినా బేసిక్ కామన్ సెన్స్, ఫోన్పేలో కూడా నచ్చినట్టు పంపించడం, ఇలాంటి స్కామ్స్ అన్నిటి కొంచెం దూరంగా ఉంటే బెటర్.